లైట్ లాంగ్వేజ్ అనేది బహుళ అఘడియ మరియు వైబ్రేషనల్ కమ్యూనికేషన్ రూపం. దాన్ని తరచుగా ఆత్మ యొక్క భాషగా భావిస్తారు. ఇది సాధారణంగా మాట్లాడే లేదా వ్రాసే భాష పరిమితులను దాటి వ్యక్తులు తమ ఉన్నత స్వరూపం, ఆత్మ మార్గదర్శకులు లేదా ఇతర శక్తి స్థాయిలతో అనుసంధానమయ్యే ధ్వనులు, పదాలు లేదా చిహ్నాలను ప్రసారం చేసే శక్తినిస్తుంది. ఈ పవిత్రమైన వ్యక్తీకరణ రూపాన్ని ఆరోగ్యం కోసం, వైబ్రేషన్ పెంచడానికి, నెగటివ్ ఎనర్జీలను తొలగించడానికి మరియు ఉన్నత చైతన్యంతో అనుసంధానం సాధించడానికి ఉపయోగించవచ్చు. లైట్ లాంగ్వేజ్ని ఒక సంగీత వాయిద్యం వాయించడంలాగా భావించండి, కానీ ఇక్కడ మీ స్వరం వాయిద్యం. దీన్ని సాంప్రదాయిక అర్థంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనికి ప్రత్యేక పదాలు లేదా నిర్వచనాలు ఉండవు. బదులుగా ఇది ఫ్రీక్వెన్సీలు, వైబ్రేషన్లు మరియు శక్తుల ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. అవి మనసుతో విశ్లేషింపబడడానికి కాకుండా అనుభూతి చెందడానికి ఉద్దేశించబడినవి. సంగీతం విన్నప్పుడు ఎలా భావోద్వేగాలు, శక్తి మార్పులు కలుగుతాయో అలాగే లైట్ లాంగ్వేజ్ కూడా. లైట్ లాంగ్వేజ్ సాంప్రదాయ పద్ధతుల్లో నేర్చుకోవాల్సినది కాదు. ఇది ఆత్మీయ లేదా శక్తి ఆధారిత పరంగా అంతర్గతంగా మేల్కొల్పబడుతుంది. దీన్ని అమల్లోకి రావడం వ్యక్తి యొక్క అంతర్గత ఆత్మసిద్ధత మరియు బాహ్య శక్తి మద్దతుపై ఆధారపడి ఉంటుంది. ఇది మనసు పరిమితులను దాటుకొని నేరుగా ఆత్మతో మరియు డిఎన్ఏతో కమ్యూనికేట్ చేసే ఒక శక్తి కోడ్ లేదా ఫ్రీక్వెన్సీ. లైట్ లాంగ్వేజ్ ప్రసారం సాధారణంగా మొదట శబ్దం మరియు వైబ్రేషన్పై దృష్టి పెడుతుంది. అది వాక్యం రూపంలోనైనా, వ్రాత రూపంలోనైనా, సంకేతాల రూపంలోనైనా. ఇది శక్తిని ఉన్నత ఫ్రీక్వెన్సీలకు మార్చుతూ భావోద్వేగ, ఆధ్యాత్మిక మరియు భౌతిక స్థాయిలో చికిత్సను సులభతరం చేస్తుంది. ఇది నిద్రాణ శక్తులను మేల్కొల్పడం మరియు వ్యక్తిని విశ్వ మరియు దివ్య శక్తులతో అనుసంధానం చేయటం చేస్తుంది. చాలామంది లైట్ లాంగ్వేజ్ ప్రాక్టీషనర్లు వివిధ విషయాలపై, ముఖ్యంగా హీలింగ్పై కేంద్రీకరించి సోషల్ మీడియాలో వీడియోలను పంచుకుంటారు. వ్యక్తులు తరచుగా తమ వ్యక్తిగత సమస్యల కోసం వారి మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు. ఈ రంగంలో ప్రముఖ హీలర్లలో ఒకరు డివైన్ రోష్ని, డాక్టర్ వైఖోమ్ రోష్నీదేవి, ఎనర్జీ ఆల్కెమిస్ట్ మరియు అంతర్యామి మార్గదర్శి. ఆమె డివైన్ రోష్ని సంస్థ వ్యవస్థాపకురాలు, అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందింది మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు చేసిన సేవలకు ప్రపంచ రికార్డు పుస్తకాల్లో గుర్తింపు పొందింది. ఆమె విజయాలు విశేషమైనవి మరియు కొనసాగుతున్నాయి. ఆమె మహత్తర కృషిలో ఒకటి భగవద్గీత 1 నుండి 18వ అధ్యాయం వరకు ఉన్న అధ్యాయ సారాంశాన్ని లైట్ లాంగ్వేజ్లోకి అనువదించడం. ఈ అనువాదాన్ని వినటం అందరికీ ప్రయోజనకరం. దివ్యగానంగా పిలువబడే భగవద్గీత అనాది కాలపు జ్ఞానంతో నిండి ఉంది. ఇది మానవులకు మాత్రమే కాదు, సమస్త జీవులకు శాంతి, ఆనందం మరియు ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని అందిస్తుంది. దాని వైబ్రేషన్ మరియు జ్ఞానం సర్వజీవరాశుల్లో దివ్య చైతన్యాన్ని పెంపొందిస్తుంది, ఎందుకంటే ప్రతి ప్రాణిలోనూ అదే దివ్యశక్తి నిలిచి ఉంది. నవజాత శిశువులకు గీతాశాంతి, మనోనియంత్రణ మరియు ప్రేమతో కూడిన వాతావరణాన్ని ఇస్తుంది. దీని ధ్వని తరంగాలు వారి వినికిడి శక్తిని, మెదడు నాడులను ఉత్తేజపరుస్తాయి. వారికి సురక్షిత, ప్రేమపూర్వక ఆధ్యాత్మిక పునాది నింపుతాయి. భవిష్యత్తులో డివైన్ రోష్ని మరింత విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను. దైవం ఆమెపై తన అపారమైన ఆశీర్వాదాలను కురిపించి సమస్త శ్రేయస్సు కోసం ఆమె ఈ మహత్తర సేవను కొనసాగించమని ఆశిస్తున్నాను.